ఈ జర్నీస్ కావచ్చు, ఈ జర్నీ అంతట్లో బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏ స్వతంత్ర సమరయోధుని తలుచుకొని మీరు మళ్ళీ ఎనర్జీ తీసుకున్నారు? అబద్ధం చెప్పలేను కానీ ఆలోచన అయితే నాకు ఎప్పుడు రాలేదు. చాలా డిప్రెషన్స్, చాలా ఇబ్బంది పడుతున్నాను. కానీ కొంతమంది మిత్రులు నా వెంట ఉండి ధైర్యం చెప్పి, అలాగే నా వైఫ్. వెనకడుగు అనేది ఏ విషయంలోనూ వేరా మీరు అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు? నో, నెవర్. అయితే రాజకీయం వదిలేస్తా, లేదా పార్టీని వదిలేస్తా, పదవిని వదిలేస్తా. అడుగు వేసానా అడుగు మాత్రం తీయను, ఇది మాత్రం పక్కా. అది మిమ్మల్ని ముందుకు నడిపించే ఇంధనం కావచ్చు, అంతే కదా? అంటే ఆ విషయంలో బాగా అధికారుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి తిరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఎంత లేదన్నా సరే ఒక హోదాలో ఉన్న వ్యక్తి సమస్య కోసం మీరు తిరుగుతున్నారు ఒక సంబంధించిన విషయంలో, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు వద్దు వెనక్కి వెళ్ళిపోదాం అని ఏమనిపించలేదా? అసలు అనిపించదు సార్. ఏముంది సార్, ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు అనుకోండి బయట నిలబెడతారు చాలాసేపు, నాకు కలెక్టర్ గారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. పోలీసులు అనుకోండి వాళ్ళు తప్పదు, వాళ్ళ బాధ ఏదో రెండు మాట్లాడవచ్చు, లేకపోతే వెనక్కుండా అనొచ్చు, లేకపోతే అడ్డు చెయ్యి అడ్డు పెట్టచ్చు, లేకపోతే నన్ను చూసి చూడలేని ఉండొచ్చు. అంత కాకపోతే ఏం చేస్తారు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతారు. కూర్చోబెడితే దాన్ని నా పోరాటంలో న్యాయం ఉన్నప్పుడు నాకు అదేం ఫీలింగ్ నాకేం అనిపించదు. ఈ అవమానాలు అన్నీ పడ్డారు, ఇవన్నీ పడ్డాం. అంటే మీరు ఇందాక మాట్లాడతా రాజకీయాలు, ఓటు, క్యాస్ట్ ఇవన్నీ చూసుకుని వెళ్తూ ఉన్నాయి. మీకు ఇప్పుడు మీకేమీ ఎలక్షన్స్ లేవు, రైతులందరూ 3 పూటలు కూడా తినే పరిస్థితి లేదని ఒక ఆలోచన చేశారు. ఆలోచన వాళ్ళ నాయకులకు అసలు ఉందా? అందరూ రాజకీయాల్లో బిజీ అయిపోయారు సార్, ఎవరి బాధ వాళ్ళది. అయితే కొందరు వాళ్ళని చూసుకుంటారు. ఇప్పుడు చెప్పాను కదా, క్యాస్ట్ని కార్యకర్త ఏంటంటే ఊర్లో గ్రామ సమస్యలు చూసుకుంటూ అన్నారు. అందరూ కూడా ఏ పార్టీలో అంటే విలువలు నేను అనేది ఎప్పుడు కూడా సాటి ఎదుటి వ్యక్తిలో కార్యకర్త సంతోషంగా ఉంటేనే ఆ పార్టీకి కానీ ఆ నాయకుడికి కానీ భవిష్యత్తు సార్. కార్యకర్త సంతోషంగా లేకపోతే ఎంత నాయకుడినైనా పక్కన కూర్చోబెడతారు. ఎప్పుడు కూడా కార్యకర్తను చూసుకోవాలి. అది మాత్రం తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడు సినారియోలో మీరు ఎతకండి, ఏ కార్యకర్తను కదపండి, అందరికీ బాధ ఉంది. 170 మంది కార్యకర్తలు డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ. అది నేను ఒక లీడర్, నాతో కార్యకర్తలు కూడా తగ్గిపోతున్నారంటే నేను చెప్పలేను. సంతోషంగా నాయకుడికి కార్యకర్త మధ్య దూరం పెరిగిపోతుంది, బాగా పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మీరు చూడండి, ఏ అధికారికి కూడా పరిచయం చేసి మా కార్యకర్త ఇటు పని చేయండి అని చెప్పరా. ఏ పని ఉన్నా నా దగ్గరికి రావాలి, ఏ పని ఉన్నా లీడర్ దగ్గరికి రావాలి. ఇప్పుడు కష్టపడిన కార్యకర్తకి గౌరవం ఇవ్వాలంటే మా కార్యకర్త వస్తే నేను వచ్చినట్టే, అది పని చేయండి అని చెప్పి నాయకుని చూపించండి. ఎవరినన్నా లేదు, అలాంటి ఎవరు చెప్పరు. నాతో ఉన్న మనుషులు, నేను గొప్పని కాదు, నాతో ఉన్న మనుషులు ఎవరు కూడా నాకు ఏ పని పెద్దగా చెప్పక్కర్లేదు. వాళ్ళు వెళ్తే నేను వెళ్ళినట్టు అని చెప్పి నేను అధికారులు అందరికీ, లేకపోతే నేను వెళ్తాను ఆఫీస్ కూడా. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళడం కానీ, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళడం కూడా నేనేం సిగ్గుపడినా. వాళ్ళు ఎవరిని ఎప్పుడు నేను రమ్మన్నా మా ఇంటికి, నాకు పదవి ఉంది, హోదా ఉన్నప్పటికీ కూడా నేను ఎవరిని రమ్మని అవసరం నేను వెళ్తాను ఆఫీస్కి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, ఎమ్మెల్సీగా ఉండి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వెళ్తాను, ఎక్కడ ఉన్నా సరే వెళ్తారు. సమస్య అనేది వెళ్ళాలి. మనం ఇప్పుడు పదవి వచ్చింది, హోదా వచ్చింది అనుకోని అధికారులు మన ఇంటి చుట్టూ తిప్పుకున్నాం అనుకోండి, రేపు పదవి పోయిన తర్వాత వాళ్ళు పలకరాడు. ఈరోజు నేను చెప్తాను, నా రాజకీయాల్లో అధికారులు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా అధికారులు వాళ్ళు ఇబ్బంది పడినా కానీ, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ, ఈరోజు జనరల్ ఇష్యూలో కూడా వాళ్ళు ఇబ్బంది పడినా చాలామంది అధికారులు గతంలో పనిచేసిన వాళ్ళు అవునండి, ఇప్పుడు పనిచేసి నాకు చాలా సపోర్ట్ చేశారు. రఘురాజ్ గారు, అసలు ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారంటే చెప్తారు? నేనైతే క్లియర్గా చెప్తాను, నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నేను ఉన్నాను. కాకపోతే ఒక గ్యాప్ వచ్చిన తర్వాత పార్టీ నన్ను డిస్క్వాలిఫై చేసింది. నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని మీరు చూస్తే ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ రోజు పార్టీని కానీ మా నాయకులను కానీ ఒక మాట నేను ఆడలేదు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితి బట్టి ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరికైనా ఒక అవకాశం ఇచ్చాను అనుకోండి, పదవి ఇస్తే అతను నా మాట వినలేదన్న బాధ నాకు ఉంటుంది కదా, బాధ ఉంటుంది. ఆ బాధ ఉండడంలో తప్పేట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ రోజు దాకా కూడా వైసీపీ కేడర్ తోటి నేను బాగానే కలిసి ఉన్నాను. అలాగని ఒక పార్టీతో కాదు, ఎవరు వచ్చినా పని చేస్తాను. ఈరోజు అన్ని పార్టీ నాయకులతోటి నేను బాగానే ఉంటాను. అందరూ బాగా పలకరిస్తారు, అందరూ చేస్తారు. సరదాగా మా పార్టీకి వచ్చేయచ్చు కదా అని పెద్దవాళ్ళు చెప్తారు, నేను నవ్వి చూరుకుంటాను. ఇప్పుడు మీరు అన్నట్టు అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, ఈయన ఏం చేస్తారని. చూద్దాం భవిష్యత్తు. మీరు అదే అడగబోతున్నా, మరి ఇప్పుడు ఏమన్నా కూటమిలోకి ఏమన్నా ప్రవేశిస్తారా? అటువంటి ఆలోచన లేదు, అటువంటి కబురు కూడా అటు నుంచి లేదు, ఇటు నుంచి కూడా లేదు. అంటే ఒకవేళ ఆ కబురు ఉన్నా మిమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్తారా? అదొకసారి మళ్ళీ నాతో ఉన్న కార్యకర్తలు అందరూ నాకు అడ్వైజర్స్ ఉన్నారు, అందరూ కలిసి ఒక ఆలోచన చేసి
ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉన్నాయంటే వాస్తవం చెప్పుకోవాలనుకుంటే ఎన్నికల వరకు ఒకలాగా, ఎన్నికలు అయిపోయాక ఒకలాగా, వాళ్ళకి పదవులు వచ్చినంత వరకు ఒకలాగా అంతా. సో అలాగే పదవుల కోసం ఇవన్నీ పాకులాడి కంటే ప్రజల కోసం ఏదైనా పని చేసుకుంటే బెటర్. ఇప్పుడు చెప్పాను కదా ఒక ఐడియా, ప్రజల కోసం ఏదైతే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి రావాల్సిన రాజ్యాంగం పోరాడుతూ సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా సాటిస్ఫాక్షన్. చాలా ఇట్లా వీటి satisfaction కోసం ఉంది. పదవుల కోసం తిరిగే కన్నా కాకపోతే ఇంకా ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటంటే నేను ఇందాక మీకు చెప్పాను, నేను ఎమ్మెల్సీ కాకపోతే ఈ పోరాటాన్ని ఇంతవరకు తీసుకెళ్ళలేను. నాకు ఆ పదవి ఉంది కాబట్టి అటు అధికారులు అవనండి, ప్రభుత్వం అవనండి, నన్ను ఇబ్బంది పెట్టలేదు. ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెట్టి పక్కన పెట్టి చేసేయడం వాళ్ళకి పెద్ద పని కాదు. ప్రభుత్వం అనుకుంటే నాకు ఏ పార్టీ పొలిటికల్ పార్టీ సపోర్ట్ రాదు, నాతో ఉన్న జనాలే. ఇక్కడ లబ్ధిదారులు ఎవరంటే అందరూ ఎస్సీ ఎస్టీస్, వాళ్ళకి పోలీస్ డ్రెస్సే కాదు గోర్ఖాన్ని చూపించినా మా వాళ్ళందరూ భయపడిపోయే పరిస్థితి. అటువంటిది ప్రభుత్వం కూడా ఎటువంటి తొందరపాటు నిర్ణయం లేకుండా నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, నన్ను ఇబ్బంది పెట్టాలంటే ఎంతసేపు సార్? అవునులేండి. ఒక కానిస్టేబుల్ పట్టుకొచ్చి స్టేషన్ రమ్మన్నారంటే అయిపోయాగా.